నిజామాబాద్ జిల్లా అంకాపూర్ సొసైటీలో అవినీతి జరుగుతోందట. ఈ మాట అంటోంది ఎవరో కాదు, సాక్షాత్తు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలే. మార్క్ఫెడ్ చైర్మన్ మారా గంగారెడ్డి అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆ పార్టీ నాయకులే ధర్నాకు దిగారు. గంగారెడ్డి లెక్కల్లో లొసుగులు ఉన్నాయంటూ అంకాపూర్ కాంగ్రెస్ నేత వినోద్ నిరాహార దీక్ష చేపట్టారు. చైర్మన్గా అందరికీ జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తి ఇలా వ్యవహరించటం ఏంటని ఆయన ధ్వజమెత్తారు. కొందరు బడా నేతలను గుప్పిట్లో పెట్టుకుని గంగారెడ్డి ఈ అవినీతి బాగోతాన్ని నడిపిస్తున్నారని వినోద్ ఫైర్ అయ్యారు. గుప్పిట్లో పెట్టుకున్నాడు, వాళ్ళు అడిగారు చెయ్యరు. అది నేనేమంటున్నా పైసలు వచ్చి ఉంటుంది, 30 లక్షల జమానత ఖర్చు ఉంటుంది, అదే చూపెట్టమంటున్నాం. చూపెట్టాడట, నా ఇష్టం అంటున్నాను. మీ సొంత జాగ్రత్త చూపెట్టకపోవడం కారణం అంకాపురం ప్రేమతో నేను మార్కెట్ చైర్మన్ చేసి నువ్వు గిసుంటి పనులు చేస్తావా? 30 లక్షలు ఎందుకు? ఇప్పుడు 2 గోదాములు అమ్మేస్తే 30 లక్షలు వచ్చినాయి. ఆ ఖర్చు చూపెట్టేటట్టుగా ఏది చూపెట్టాడు? పొద్దున ఒక 10 మందిలో మీటింగ్ అయింది, నేను లెక్కలు పెడితే నిజామాబాద్ జిల్లా అంకాపూర్ సొసైటీలో అవినీతి జరుగుతోందట. ఈ మాట అంటోంది ఎవరో కాదు, సాక్షాత్తు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, నిజామాబాద్ జిల్లా అంకాపూర్ సొసైటీలో అవినీతి జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సింధూర నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీలో మార్క్ఫెడ్ చైర్మన్ మారా గంగారెడ్డి, ఇది రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవికి సంబంధించిన వ్యక్తి. గంగారెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సొంత పార్టీ నేతలే నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతు వినోద్ మారా గంగారెడ్డి చైర్మన్ హోదాలో దాదాపుగా 30 లక్షలకు పైగా రూపాయల అవినీతికి సొసైటీలో పాల్పడ్డారని, అవి లెక్కలు చూపించడం లేదని అంకాపూర్ సొసైటీ ముందు నిరసన దీక్షకు చేపట్టాడు, ఆందోళన కొనసాగించాడు. గత కొద్ది రోజుల నుంచి అధికారులకు చెప్పించినా పట్టించుకోవడం లేదంటూ సొసైటీలో పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయని గంగారెడ్డి ఈ వీడీసీతో కలిసి దాదాపుగా ఇదే అంశం పైన కొద్ది రోజుల నుంచి అవినీతికి పాల్పడుతున్నా అని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన గంగారెడ్డి పైన చర్యలు తీసుకోలేదు. ఒక మేరకు అక్కడున్న సెక్రటరీతో ఒక డేట్ పెట్టడం జరిగింది. ఆ డేట్ లోగా ఖచ్చితంగా సొసైటీలో ఏదైతే అవకతవకలు పడ్డటువంటి 30 లక్షల అమౌంట్ ఉందో ఆ 30 లక్షలు పలానా డేట్ రోజు ఇస్తామని చెప్పారు. కానీ డేట్ దాటిపోయింది. ఇప్పటి వరకు గంగారెడ్డి పైన శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. వీడీసీ ఆధ్వర్యంలో అంకాపూర్ సొసైటీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇందుకు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గడువు దాటినా వీడీసీ కానీ సహకార సంఘం పెద్ద మనుషులు కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవడంతో సొంత పార్టీకి చెందిన వినోద్ అనే రైతు నిరసన కార్యక్రమం దిగాడు, రిలే నిరాహార దీక్షకు చేస్తున్నాడు. గత కొద్ది రోజుల నుంచి అవినీతి తీవ్ర స్థాయిలో జరుగుతున్న ఈ అంశం పైన జిల్లా స్థాయిలో ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు వల్ల నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించాడు. ఆయనకు వినతి పత్రం ఇవ్వడానికి వస్తే అక్కడ ఉన్నటువంటి వీడీసీలు అడ్డుకోవడం జరిగింది. సొంత పార్టీ కాంగ్రెస్ నేతలే పూర్తి స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయి, సొసైటీని బస్టు ప్రకటిస్తున్నారని చెప్పడంతో నిజామాబాద్ అదేవిధంగా ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ అంశం పైన ఉన్నత స్థాయి అధికారుల దగ్గరికి దృష్టికి తీసుకెళ్తాము, ముఖ్యమంత్రికి లెటర్ రాస్తాము, ముఖ్యమంత్రికి కలిసి ఇక్కడ జరుగుతున్న అంశం పైన నిలదీస్తామని చెప్పడం జరుగుతుంది. పిసిసి అధ్యక్షుడు కూడా ఒక మారు కలిసి తమ వినతి పత్రము ఇస్తాము అని చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఈ అంశం పైన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. వల్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు మంత్రిగా పర్యటించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే రైతు వినోద్ వస్తాడనే నెపంతో ఆయన్ని విలేజ్ లో వీడీసీలు కట్టడి చేయడం జరిగింది. కొసమెరుపు ఏమిటంటే వినోద్ ఈ అంశాలపై ప్రశ్నిస్తే
ఆ వీడీసీ సహకార సంఘానికి ప్రశ్నిస్తున్న నేపథ్యంతో వీడీసీ పెద్ద మనుషులు కలిసి ఎవరైతే రైతు కాంగ్రెస్ నాయకుడు ఈ అంశంపై లేదిస్తూ అతనికి 12,000 రూపాయల జరిమానా విధించడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. అవినీతి జరిగిందని ఈ రైతులు ఇబ్బంది పడతారని సహకార సంఘ సొసైటీ రైతుల ఆధ్వర్యం జరుగుతాయని దాదాపుగా ఒక 25 లక్షలు విరాళాలు ఉన్నాయి. 5 లక్షలు సొసైటీ గోదాము అమ్మంగా మిగిలిన అంశం దాదాపుగా 30 లక్షలకు సంబంధించిన అమౌంట్ తీవ్ర స్థాయిలో ఫ్రాడ్ జరిగింది. ఈ మార గంగారెడ్డి అవినీతికి పాల్పడ్డాడని ఒప్పుకున్నాడు. అయినా శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడం ఏంటి? సహకార సంఘంలో ఏదైనా చిన్న సన్నకారు రైతుల సొసైటీలో బాకీలు చెల్లించకపోతే వాళ్ళకి నోటీస్ ఇస్తున్నారు, వాళ్ళ భూములలో జెండాలు పాతుతున్నారు. కానీ ఈ మార గంగారెడ్డి పెద్ద మనిషి కాబట్టి, మార్కెట్ ఫైడ్ చైర్మన్ కాబట్టి ఎంత స్థాయిలో అవినీతి జరిగినా పట్టించుకోరా అని వాళ్ళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సహకార సంఘం అధికారులతో పాటు సహకార ప్రాథమిక వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లో వారందరూ నిలదీసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. మొత్తానికి రైతు కోరేది ఒకటే, ప్రాథమిక వ్యవసాయ సంఘం రైతుల ఆధ్వర్యం నడుస్తుంది కాబట్టి ప్రతి పైసకు లెక్క చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, అదేవిధంగా సహకార సంఘానికి సంబంధించిన సొసైటీ అధికారులతో ఉంటుంది. ఖచ్చితంగా లెక్క చెప్పేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నాయకుడు రైతు వినోద్ హెచ్చరిస్తున్నాడు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రవీందర్.